హైదరాబాదీలని లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతూ ఉన్నాయి. వరుస సంఘటనలు. మొన్న కరీంనగర్లో హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి లిఫ్ట్ ప్రమాదం ఎదురైంది. అంతకంటే మునుపు హైదరాబాద్లో బండ్లగూడు జాగీర్ దగ్గర ఒక మహిళ, ఒక వృద్ధురాలు లిఫ్ట్లో నుంచి, అంటే లిఫ్ట్ ఓపెన్ అవ్వక మునిపే అందులో అడుగుపెట్టి 3rd ఫ్లోర్ నుంచి పడిపోయింది. సో మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి దగ్గరటువంటి రోహిన్ రెడ్డి కూడా అంబర్పేట దగ్గర ఒక లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సంఘటన ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలో జరిగిన సంఘటన. భావన అపార్ట్మెంట్ అది. ఆ అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో ఉన్నటువంటి లిఫ్ట్ రాకముందే డోర్ తెరుచుకుంది. అది ఇక్కడ చాలా క్లియర్గా లిఫ్ట్ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు, టెక్నికల్ మాల్ ఫంక్షనింగ్ అర్థమవుతోంది. అయితే మనవడిని ఎత్తుకొని లిఫ్ట్ దగ్గరికి వచ్చింది ఒక పెద్ద ఆవిడ. అక్కడికి వచ్చి లిఫ్ట్ వచ్చిందేమో అనుకొని ఆ బయట గ్రిల్ లిఫ్ట్ అది, బయట గ్రిల్ ఓపెన్ చేసి లిఫ్ట్ వచ్చిందేమో అనుకొని ఒక అడుగు వేయబోయింది. బ్యాలెన్స్ అవుట్ అయిపోయి 5th ఫ్లోర్లో నుంచి ఆ లిఫ్ట్ పైన కింద పడిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించగా అందులో ఉన్నటువంటి బాలుడు, అంటే మనవడు, కొంత గాయాల పాలయ్యాయి. సో టెక్నికల్ మాల్ ఫంక్షనింగ్ కారణంగానే ఆ లిఫ్ట్ గ్రిల్ బయట డోర్ ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది. ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. సో ముందుగా అక్కడ లిఫ్ట్ వరకు వచ్చింది, ఆ పెద్దవాడు లిఫ్ట్ వరకు వచ్చింది, 5th ఫ్లోర్ అది. ఆ లిఫ్ట్లో అక్కడికి వచ్చినటువంటి ఆవిడ అటువైపు నుంచి లిఫ్ట్ లేదు, బలంగా తీస్తోంది. వాస్తవానికి అయితే ఎంత బలంగా తీసినా, ఎంత గట్టిగా నెట్టినా, కొట్టినా, తీసినా, ఎంత ప్రయత్నం చేసినా లిఫ్ట్ ఓపెన్ కాకూడదు. ఆ లిఫ్ట్ ఓపెన్ అయింది, ఆ బయట గ్రిల్ ఓపెన్ అయింది. వన్స్ ఆ లిఫ్ట్ అనేది పైకి వచ్చిన తర్వాత గ్రిల్ ఓపెన్ కావాలి. యాక్చువల్గా దాన్ని కరెక్ట్ సెట్ రైట్గా చేసి ఉండి మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉంటాయి. కానీ అక్కడ లిఫ్ట్ డోర్, బయట డోర్ ఓపెన్ అయిపోయింది. గ్రిల్ చాలాసేపటిగా అక్కడే ట్రై చేసి బలవంతంగా లాగి ఆ తర్వాత బయటకు వచ్చింది. ఎంత లాగినా, ఎంత ఇబ్బంది పెట్టినా రాకూడదు అది. కానీ లాగడంతో వచ్చేసింది. ఆ వచ్చేసినటువంటి లిఫ్ట్ బయట గ్రిల్ ఓపెన్ అవ్వగానే ఆ మనవడితో సహా ఆ మహిళ ఒక అడుగు పెడుతుంది. లిఫ్ట్ వచ్చిందేమో అనుకుంది. లోపల చీకటిగా ఉంటుంది, లోపల మొత్తం చీకటిగా ఉంటుంది. లిఫ్ట్ వచ్చిన విషయం కూడా తెలియదు. మేబీ తను రెగ్యులర్గా లిఫ్ట్ వాడిన అనుభవం ఉండకపోవచ్చు కూడా, తనకు దీనిపై అవగాహన కూడా లేదు. సో అలా బాబుతో పాటుగా కిందికి దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ గ్రిల్, బయటి గ్రిల్ ఓపెన్ అవ్వడంతో కాలు పెట్టింది. ఆ 5th ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా కింద పడిపోయింది. స్పాట్లోనే మహిళ మరణిస్తే ఆ చిన్నారికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో లిఫ్ట్ ప్రమాదాలు రోజు రోజుకి భయపెడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఉండే చోట లిఫ్ట్ ఉన్నా, ఇటువంటి లిఫ్ట్ ఉంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఇంకా అలర్ట్గా ఉండండి. లేదంటే ప్రమాదాలు చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలు డైరెక్ట్గా ప్రాణాలే పోతూ ఉన్నాయి. అంతకు మునుపు మీకు గుర్తుంటుంది, కుకట్పల్లిలో నియర్ బై హైదరాబాద్లోనే ఒక బాలుడు లిఫ్ట్ మధ్యలో ఇరుక్కున్నాడు డైరెక్ట్గా. సుమారుగా 1 గంట 2 గంటల పాటుగా శ్రమించిన తర్వాత బాలుని బయటికి తీశారు. ఇప్పుడు బయట గ్రిల్ ఓపెన్ కనుక అవ్వకపోయి ఉంటే మహిళ వెళ్ళేదే కాదు. బయట గ్రిల్ ఓపెన్ అయిన తర్వాత లిఫ్ట్ వచ్చిందేమో అనుకొని ఆవిడ ఒక అడుగు లోపలికి వేశారు. తనకు నాకు తెలిసి బహుశా ఈ లిఫ్ట్ పైన అవగాహన లేకుండా ఉండాలి, రెగ్యులర్గా వాడేటువంటి అవకాశం కూడా లేకపోయింది. అందుకే తను అలా తీసింది. వన్స్ లిఫ్ట్ ఓపెన్ అయిందో లేదో, అలా అడుగు పెట్టిందో లేదో కథం ఆ కింద పడిపోయింది. లిఫ్ట్లో 5th ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. స్పాట్లో మరణించింది. బాలుడికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ పవన్ ఇస్తారు. పవన్, సో ఈ ప్రమాదం గల కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు? ఆ ప్రమాదం ఎలా జరిగింది? హైదరాబాద్లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్లో భావన అపార్ట్మెంట్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఒక లిఫ్ట్ సుమారుగా 5th ఫ్లోర్లో నుంచి ఆ కింది సుమారుగా 5 ఫ్లోర్లు ఉన్న ఈ బిల్డింగ్లో రాధా అనే ఒక మహిళ, సుమారుగా 50 సంవత్సరాల మహిళ, తన మనవడిని ఎత్తుకొని కిందికి 5th ఫ్లోర్లో వాకింగ్ కన్నా అలా పైకి వెళ్ళి 4th ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే సమయంలో ఆమె లిఫ్ట్ ద్వారా బటన్ పలుమార్లు ట్రై చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ డోర్ ఎంతకు ఓపెన్ అయింది అనుకుంది ఆ మహిళ. సో పెద్ద మనిషి, ఆమె ఆ వయసు రీత్యా కాస్త చూపు కూడా మందగించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెకి కొంచెం లిటిల్ బ్లైండ్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకసారి నేను ఆ ప్రదేశాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ లిఫ్ట్ ఏదైతే చూసామో మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ వచ్చి ఆల్రెడీ అది లిఫ్ట్ ఆగడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి సుమారుగా ఆమె 4th ఫ్లోర్ 404లో ఉంటారంట. సో ఆ క్రమంలో ఆమె కిందికి వచ్చే ప్రయత్నం చేయగా ఈ లిఫ్ట్ ఎక్కడైతే మనం ఇక్కడ ఆగామో ఇదే ప్రాంతంలో ఇది ఇలాగే లిఫ్ట్ ఆగిపోయింది. ఆ సమయంలో ఆ మహిళ ఇక్కడికి వచ్చి ఈ లిఫ్ట్ పై పడిపోవడం జరిగింది. ఆ సమయంలో బాబును కూడా ఆమె పట్టుకొని ఉండడం జరిగింది. ఎందుకని ఆ డోరు నిజంగా బలంగా లాగితే వచ్చేస్తుందా, లేకపోతే ఏం జరిగింది? కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ సమయంలో ఇక్కడే ఉన్న
ఏం జరిగింది చూసారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. నువ్వు సుమారుగా ఏ సమయాన్ని జరిగింది, ఎలా జరిగింది ఇదంతా కూడా? అరౌండ్ 5:30 ఈవినింగ్ అండి. ఒక లౌడ్ నాయిస్ వచ్చింది, పెద్ద సౌండ్ రావడంతో మేము సడన్గా బయటకు వచ్చాం. నేను ఈ ఐరన్ రాడ్స్ గేట్స్ ఏమైనా పడినాయేమో అనుకున్నా. బట్ నేను సడన్గా లెఫ్ట్కి చూసేసరికి ఒక లేడీ ఉన్నారు. నాకు టెన్షన్తో గట్టిగా అరిచాను. మా హస్బెండ్ కూడా వచ్చి లిఫ్ట్ ఆఫ్ కరెంట్ ఆఫ్ చేయించారు. డోర్ కొంచెం గట్టిగా లాగేసరికి యాక్చువల్గా ఒక 20 సెకండ్స్కి నేను ఇలా ముందుకు వంగేసరికి చిన్న బేబీ కూడా ఉంది కార్నర్లో. బేబీని మా హస్బెండ్ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి బేబీని లిఫ్ట్ చేశారు. నేను వెంటనే బేబీని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. బేబీ కొంచెం స్టేబుల్గానే ఉంది. లేడీ పాజిటివ్ అండి. సో ఆ సమయంలో మేము సిసిటీవీ విజువల్లో చూసుకుంటే డోర్ లిఫ్ట్ అక్కడ లేదు, సామాన్యంగా లిఫ్ట్ లేదు, అయినా కూడా మా బలంగా డోర్ తీసుకొని వెళ్ళింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటారు అసలు? అంటే వాళ్ళు యాక్చువల్గా మేము ఫేసెస్ కూడా న్యూ టు అస్ అండి. మేము కొత్తగా ఉన్నారు ఫేసెస్ కూడా. 1 వీక్ అయింది వచ్చి. లిఫ్ట్ ఉందని ఆవిడ అనుకున్నారంట 5th ఫ్లోర్లో. లిఫ్ట్ ఉందని అనుకుని బటన్ ప్రెస్ చేయలేదు అని అంటున్నారు. నేను విజువల్స్ అయితే చూడలేదు. లిఫ్ట్ ఉందనుకుని డోర్ ఓపెన్ చేశారు. కొంచెం బలంగా అనేసరికి డోర్ ఓపెన్ అయింది, పడిపోయారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ పడ్డారు. సో ఆ టైంలో ఎలా ఉండే సిచ్యువేషన్ అప్పుడు మీరు చూసినప్పుడు? కానీ ఆమె ఇంకా ప్రాణాలతో ఉన్నట్టు కనిపించిందా, లేకపోతే ఎలా ఉన్నారు ఆ సమయంలో సిచ్యువేషన్ ఏంటి అసలు? కొంచెం చూస్తున్నారు, కాన్షియస్ అయితే లేరు, బట్ చూస్తున్నారు. కొంచెం ఏదో కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారని నేను ఫీల్ అయ్యాను. కొంచెం మాంగింగ్ అట్లా అరుస్తున్నారు, మూలుగుతున్నారు. ఇక్కడ నుంచి ఉన్నాము. కొంచెం ముందుకి ఇలా ఉండేసరికి బేబీ కనిపించింది. బేబీని ఇమీడియట్గా రెస్క్యూ చేసాం, కానీ ఆవిడని సేవ్ చేయలేదు. అంటే ఆ సమయంలో మీరు చూస్తున్నారు, ఇక్కడే అన్నారు, అంటే అవతలికి పడిపోయిందా? కూడా ఎవరికి తెలియదండి చూడకపోతే కనుక. పాప ఊరికి అలా వంగుని చూసింది ఇంకెవరైనా ఉన్నారా అని. అప్పుడు బాబు ఉండేటప్పటికి గట్టిగా యాండి బాబు ఉన్నాడని అల్లుడు గారు చెప్తే ఆయన డోర్ తీసి గక్కున పాపకి ఇచ్చారు. పాప ఏమన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆవిడైతే మధ్యలో ఒక కాలేమో ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా మధ్యలో, దాని మీద ఉంది. ఆవిడ స్పైన్ అది బెండ్ అయిపోయి వెనక్కి పడిపోయి ఉన్నారు. మాట్లాడి హ్యాండ్ గెస్చర్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు ఆమెకి. జస్ట్ అది లిఫ్ట్ ఆఫ్ చేసాం, కరెంట్ ఆఫ్ చేసాం, డోర్ ఓపెన్ చేసాము. ఎలా ఉండే సిచ్యువేషన్? అంటే ఒక్కసారిగా శబ్దం వచ్చిందన్నారు, ఒక్కసారిగా రెస్క్యూ ఆపరేషన్, అంతా హడావుడి ఏం జరిగింది?